హలో అండి, హాయ్, వెల్కమ్ టు వరుస వినే విలాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. పిల్లలు సమ్మర్ వచ్చేసింది కదా, ఆడపిల్లలు ఏం చేస్తారు? ఇంటి దగ్గర కూర్చుండి ఒక నలుగైదుగురు పిల్లలు చిన్న పావులతోటి ఆట ఆడుకుంటారు కదా. అలాంటిదే ఇప్పుడు మా గల్లీ గ్యాంగుని చూపిస్తాను. మా గల్లీలో పిల్లలు ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉంటారు. కానీ ఇప్పటికైతే ఒక కొంతమంది పిల్లల్ని చూపిస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఓకేనా? చూపిస్తాను చూడండి. హలో అండి, నా పేరు జనైత్రి. హలో అండి, మై నేమ్ ఇస్ రుచిత. హలో అండి, మై నేమ్ ఇస్ హర్షిత. హలో అండి, మై నేమ్ ఇస్ కీర్తన. హలో అండి, మై నేమ్ ఇస్ లోహిత. హలో అండి, మై నేమ్ ఇస్ తిలక్. ఈరోజు మేము కుండలో అన్నం వండుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈరోజు మా పిల్లలు, మా గల్లీ గ్యాంగు ఆ రైస్ ఎలా వండారో చూద్దామా? ఓకేనా? వాళ్ళు ఏం చేశారు అంటే, చిన్నగా మన ఇంటి దగ్గర ఉండే ఇటుక పిల్లలు ఉంటాయి కదా, ఆ ఇటుకలు తెచ్చి మూడు పెట్టారు. అక్కడ వన్ సైడ్ అటు ఇటు పెట్టారు. ఓకే, చాలా బాగా చూసారు కదా మన ఇంటి దగ్గర ఏం వంట చేసుకుంటాం అనేది. అలా తీరుగా పెట్టుకున్నారు. దాని కింద చిన్న చిన్న కట్టెలు పెట్టారు. అవి చూడండి, లోపల కూడా మంట వస్తుంది. ఓకేనా? మళ్ళీ వీళ్ళు నిజంగా రైస్ వండుకున్నారా లేకపోతే ఉత్తుగానే వండుకున్నారా చూద్దామా? ఓకేనా? ఈరోజు మనం వాళ్ళు రైస్ ఏం వండుకున్నారు అనేది చూద్దాం. ఓకేనా? ఒకసారి తీయండి, ఎలా ఉందో ఏమన్నామో. వావ్, సూపర్! నిజంగానే అన్నం వండుకున్నారు వీళ్ళు. కానీ చాలా అంటే చాలా కూడా చాలా బాగా వచ్చింది. సేమ్ మన ఇంట్లో వాళ్ళు వండుకున్నట్టే ఉన్నది. అవును కదా? ఒకసారి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. వాళ్ళు రైస్ కూడా తెచ్చుకొని కూడా మరి మంచిగా వండుకున్నారు. ఓకే, మరి రైస్ వండుకున్నారు, మరి కూర ఏం వేసుకొని తింటారు మరి? ఓ చూడండి ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళు పచ్చి పులుసు కూడా వేసుకుంటారట వాళ్ళు. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలు కనుక మీ ఇంట్లో ఇలాగే వంట చేసుకొని ఆడుకుంటారా? కామెంట్ పెట్టండి. ఓకేనా? సమ్మర్లో మా పిల్లలు మాత్రం ఇలాగే ఇంటి దగ్గరనే కూర్చుండి ఆడుకుంటారు. మీరు కూడా మీ పిల్లల్ని బయటకు వెళ్ళనీయకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.